నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ అండ్ సతీష్. ఈరోజు ఈ వీడియోలో దాదాపు 20 లక్షల ఖర్చుతోటి షెడ్ ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకున్నారు. దీంట్లో గొర్రెపట్టలు పెంచుతున్నారు. సో అయితే ఈ షెడ్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 20 లక్షల ఖర్చుతోటి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దీనికి ఎంత ఖర్చు అయింది, అసలు దీని సైజులో ఏంది, ఇంత పెద్ద షెడ్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సింది, ఇట్లా విషయం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. అంతపాటు శివ ఆనంద్ ఉన్నారు. సో మనం ప్రస్తుతం ఉన్న లొకేషన్ గురించి మాట్లాడుకుంటే గుల్లగూడెం గ్రామం, భీమనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి టౌన్కి సమీపంలో ఉంటుంది ఇది. సో ఇక్కడ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో దీన్ని ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు, ఫార్మింగ్ చేస్తున్నారు. సో నమస్తే. సో షెడ్ గురించి చెప్పండి. దాదాపు 20 లక్షల ఖర్చుతోటి మీరు షెడ్ ఏర్పాటు చేసుకుని చెప్పారు. అసలు ఎందుకు 20 లక్షల ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఎట్లా దీని షెడ్ ప్లాన్ అండి? అసలు దీనికి 20 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు రేకులకు కానీ ఒక 3.5 దాకా రేకులకు అయింది. మళ్ళీ అందులోటి ఇవి మన బెంగళూరు నుంచి తెప్పించాం అనమాట మ్యాట్. ఇది షెడ్ సైజ్ వచ్చేసి మనకు 100 ఫీట్స్ పొడవు ఉంటుంది, వెడల్పు 30 ఫీట్స్. ఓకే, 100 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు పెట్టేసుకున్నారు. కింద ఎలివేటెడ్ కదా, కింద ఎంత హైట్ మీద బేస్ కింద 7 ఫీట్స్ ఉంటుంది కిందికి 7 ఫీట్స్. సో ఎందుకు 7 ఫీట్లు ఎందుకు? కొంతమంది 6 అట్లా పెట్టుకుంటారు కదా, 6, 4, 5 అట్లా. మనకి ఏంటంటే ఫస్ట్ దీని వాష్రూమ్ అనేది కిందికి వెళ్ళిపోయినాక స్మెల్ అనేది రాదు. కొంచెం హైట్ ఉంటే స్మెల్ రాదు, ఈగలు కూడా పైకి అనేది రావడం జరగదు. సో అందు గురించి 8 ఫీట్లు పెట్టుకున్నాం. 100 into 30 ఫీట్లు వేసుకున్నాం. సో ఎందుకు ఎంత ఖర్చు అయింది దీనికి? అంటే వెయిట్ కింద ఎంత ఖర్చు అయింది, అసలు ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందా? మనకి రేకులో కొంచెం హెవీ రేకులకు అయింది, ఐరన్కి కూడా ఎక్కువ అవడం జరిగింది. మళ్ళీ ఇవి కూడా మేము బెంగళూరు నుంచి తెప్పించాం. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ సిటీలో పడ్డది, హైదరాబాద్లో పడ్డది. మేము పెట్టినప్పుడు హైదరాబాద్ లేదు. ఫ్లోర్స్ ఇవి దోబే షేప్లు, వీటికి ఒక 3 lakhs దాకా వీటికి అయింది. ఐరన్కి ఎక్కువైంది అన్న, మెయిన్ ఐరన్కి ఎక్కువైంది. ఫుడ్ పైప్లకు కానీ డ్రింకర్స్కి కానీ వాళ్ళకు. జనరల్గా డ్రింకర్స్ అంటే డైరెక్ట్ చిన్న వాష్ బేసిన్ లాగా డైరెక్ట్ ఏదో ఆటోమేటిక్ వాటర్ డ్రింకర్ లాగా వచ్చింది. మేము డైరెక్ట్ మాన్యువల్గానే కనిపిస్తున్నాయి, డైరెక్ట్ దాంట్లో నింపి తాగేటట్టు. అవును, ఎందుకు అట్లా జనరల్ అట్లా కూడా పెట్టుకుంటారు కదా? అట్లా కూడా పెడదాం అనుకున్నాం. అది కూడా కొంచెం ప్లంబింగ్ వర్క్ ఉంది, అది చేపియాలి మేము. సో ఎట్లా ఇంకా ఏమేమి ఏర్పాటు చేసుకున్నారు షెడ్లో? మేము కెమెరాలు కూడా పెట్టడం, కెమెరాలు ఒక 12 కెమెరాస్, CC కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం 30 ఫీట్లు ఉంది కదా, 30 ఫీట్లు అవతల పార్టిషన్ చేసుకున్నారు. ఎట్లా పార్టిషన్ చేసుకున్నారు? మనం ఇది మన ఫుట్పాత్ ఏమో మనం 4 ఫీట్స్ వెడల్పు వదిలేసినాం, మిగతా మొత్తం దీనికి సెక్షన్ వదిలేసినాం. దీని సపరేట్ సెక్షన్ మధ్యలో 4 ఫీట్ల 4 ఫీట్లు 30లో 4 ఫీట్లు పోతే 26. సో అటు 13 ఇటు 13 ఎంత? ఇప్పుడు బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సుల సైజ్ ఎంత ఉంటుంది అంటే అక్కడక్కడ పార్టిషన్ చేసారు కదా, సుమారుగా ఎంత? ఒక 13-15 ఫీట్లు ఉంటుందా ఈ సైజు? పొడవు కూడా అంతే ఉంటుంది, సేమ్ స్క్వేర్ టైప్. ఎంత ఉంటుంది, ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇది కూడా 13 నుంచి 15 ఫీట్లు, 15 ఫీట్ల మధ్య. ఇట్లా ఎన్ని బాక్సులు ఏర్పాటు చేసుకున్నారు మీరు? మొత్తం 8 బాక్సులు అన్న. అవతల 8 బాక్స్, అవతల 4 ఇతల 4. అవును, ఓకే, అంతే 8 బాక్సులు. అంటే ఎందుకు ఇట్లా సపరేట్గా ఏర్పాటు చేసుకోవాలి? మనం సపరేట్ ఎందుకు చేసుకున్నామంటే, మనం ఒక దానిలో ఒక 20 కేసి, ఒక దాంట్లో 25, 30 అట్లా పెట్టుకుందాం అని చెప్పి చేసుకున్నాం. మనకు డిసీజ్ వచ్చినా కూడా దీంట్లో ఒకటి ఉన్నా కూడా మనం ఒకేసారి మొత్తం వదిలిపెట్టినా మనకు అర్థం కాదు. ఒక దాంట్లో ఉంటే మనకు అరే దీంట్లో ఒక డిసీజ్ ఉంది అనేది మనకు మైండ్కి ఎక్కుతుంది అని చెప్పి దీనికి పెట్టి బాక్సులు పెట్టడం. ఫీడర్లు ఉన్నాయి కదా, ఫీడర్లు ఇప్పుడు ఈ పైపులు ఎట్లా సెట్ చేసుకున్నారు? ఎన్ని ఫీట్లకు అంటే ఎన్ని యానిమల్స్కి ఒకటి ఇట్లా చేసుకున్నారు, లేకపోతే దీని సైజ్ ఎంత ఉంటుంది? దీని ఇదేమో కేసింగ్ పైపులు అన్నమాట, బోర్ పైపులు ఉంటాయి కానీ ఆ బోర్ పైపులు తీయడం జరిగింది. అదే బోర్ పైపులు ఎన్ని ఫీట్ల పొడవుతోటి ఏర్పాటు చేసుకున్నారు? ఇది ఎంత ఎన్నిటికి సరిపోతుంది? ఇది దీంట్లో వచ్చేసి మనకు 30 పడతాయి అన్న, 30-35 పెట్టవచ్చు. 35 వీటికి ఏం కాదు, సరిపోతుంది ఏం కాదు. ఎన్ని 2 పెట్టారా? ఒకటే కదా ఇది ఇటు ఒకటి రెండు ఉంటాయి. సో రెండు సేమ్ సైజ్? రెండు సేమ్. ఇది కొంచెం సైజ్ తగ్గించాం. సో రెండింటి కలిపి 30-35 వరకు తింటాయి ఫీడ్, దాన కావచ్చు లేకపోతే గడ్డి కావచ్చు. ఇంకా ఇంకేం ఏర్పాట్లు చేశారు మీరు షెడ్? ఇంకా డ్రింకర్స్ కూడా మనం డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్. ఓకే, డ్రమ్ములు కట్ చేసి వాటర్ డ్రింకర్ కోసం. ఫ్యాన్లు ఇట్లా ఏమైనా ఏర్పాటు చేసుకుంటారు దీంట్లో? ఫ్యాన్లు అవసరం లేదన్న, ఎందుకంటే వెంటిలేషన్ ఉంది కదా, గాలి వచ్చేసి వెళ్ళిపోతుంది. సైడ్కు రేకులు ఎన్ని ఫీట్లకు పెట్టుకోరు? అసలు ఈ మనం చూస్తున్న ఈ ఫ్లోర్ నుంచి పైకి ఎంత హైట్ ఉంటుంది? పైకి మళ్ళీ 9 దాకా వస్తుంది అన్న. 9 ఫీట్స్ ఉంటుంది. 9 ఫీట్స్ ఉంటుంది. జనరల్గా ఎంత సరిపోతా? సమ్మర్లో ఆ హీట్ తగ్గడం కోసం సరిపోద్దా? సో కిందికి వెళ్ళి ఫ్లోర్ నుంచి కిందికి 7 ఫీట్లు, దీని నుంచి పైకి 9 ఫీట్లు. వెంటిలేషన్ మంచిగా వస్తుంది ప్లాన్ చేసుకున్నారు. సో రేకులు ఎంత మొత్తం ప్యాక్ చేస్తారు? చుట్టూ ప్యాక్ చేసి సో కింద ఈ గ్యాప్ లా వదిలిపెట్టినారు. గాలి ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇది వదిలిపెట్టి కింద నుంచి 3 ఫీట్లు వదిలిపెట్టారు. 3 ఫీట్లు వదిలిపెట్టి. సో వెంటిలేషన్ కూడా అంత మంచిగా ఉంటుంది. వెంటిలేషన్ కానీ లేకపోతే స్మెల్ ఉంటే పోవడం కానీ సో అంత బాగుంటుంది.
ఓకే, థ్యాంక్ యూ. షెడ్ దాదాపు 100 x 30 ఫీట్లతోటి షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. సో దీంట్లో అంటే ఒక్కొక్కటి దీని బాక్సులుగా కూడా డివైడ్ చేసుకున్నారు. అంటే ఒక్కొక్క బాక్స్లో ఒక 30-35 పట్టేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో 2 ఫీడర్ లాగా పెట్టారు. ఆ ఫీడర్లకు సంబంధించి కూడా 2 ఏదైతే కేసింగ్ పైపులు ఉంటే వాటిని అడ్డం కట్ చేసి పెట్టుకున్నారు. దీంట్లో ఫీడ్ కావచ్చు లేకపోతే దానా కావచ్చు వేసుకోవడం కోసం పెట్టుకున్నారు. సో లోపల డ్రింకర్లకు డ్రమ్ములు కట్ చేసి కూడా నెట్ సదుపాయం కోసం కూడా డ్రింకర్లు పెట్టుకున్నారు. మొత్తం మీద ఈ షెడ్కి సంబంధించి కిందికి వెళ్ళి అంటే ఇప్పుడు మనం నిలబడ్డ బేస్ దగ్గర నుంచి కిందికి 7 ఫీట్లు, తర్వాత దీని నుంచి పైకి 9 ఫీట్లు, మొత్తం కింది 7 పైన 9 ఫీట్లతోటి ఇక్కడ దీనిపైన ఎలివేటెడ్ షెడ్ లాగా వేసుకొని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో దీనికి ఈ షెడ్కి 20 లక్షల ఖర్చు అయినట్టుగా చెప్తున్నారు. సో దీంట్లో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని దాదాపు 12 సీసీ కెమెరాలు ఈ ఫామ్ దగ్గర ఏర్పాటు చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఎలివేటెడ్ షెడ్లో కూడా ఈ పొట్టెల ఫార్మింగ్ చేస్తున్నారు. సో దీనికి కొంత 20 లక్షల ఖర్చు అయితే అయింది. సో షెడ్ విషయంలో కూడా అంత మంచి జాగ్రత్తలు తీసుకుని అయితే దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ కూడా వెంటిలేషన్ వస్తట్టు, అలాగే ఏదైతే దీని లిటర్ కానీ కింద పడిపోవడం కానీ, అలాగే దాని నుంచి వచ్చేటువంటి వాసన కూడా రాకుండా, స్మెల్ కూడా రాకుండా కూడా దీన్ని పూర్తిస్థాయిలో ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది.